నమస్తే అందరికీ. ప్రాణాయామం సుఖజీవనయానం, సుఖజీవన ప్రోపానాలు 5th పార్ట్ ఆఫ్ డాక్టర్ మంతెన సత్యనారాయణ గారి ఉపవాసంలో శ్వాసక్రియ. నియమనిస్తున్నాం. ఏ రకమైన ఆహారాన్ని తినకుండా పొట్ట ప్రేగులను పూర్తి విశ్రాంతిలో ఉంచడాన్ని ఉపవాసము అంటారు. మన పెద్దలు ఉపవాసంలో ఉన్న రహస్యాలను గుర్తించి వారి జీవితంలో ఉపవాసాలను భాగంగా చేసుకున్నారు. ఉపవాసం ద్వారా శారీరక శుద్ధి, మానసిక ప్రశాంతతను పొందడానికి వారు ఉపయోగించుకునేవారు. ఉపవాసం చేస్తే ఈ 2 ఫలితాలు వస్తాయి. అంటే అశ్రద్ధ చేసి ఉపవాసాలను చేయడానికి మనిషి బద్దకిస్తాడని వారు గ్రహించి ఉపవాసం చేస్తే పుణ్యం వస్తుందని చెప్పేవారు. మనకు ఆరోగ్యం కంటే పుణ్యం అంటే శ్రద్ధ ఎక్కువ. ఉపవాసాలను దేవుడితో ముడిపెట్టారు. ఆ వంకతో అన్న పొట్టను మార్చి 2 విధాలుగా బాగుపడతాడని మన పెద్దల ఆలోచన. అందుచేతనే వారు శనివారం నాడు, ఏకాదశి రోజు, పండుగలకు, పూజలు, అభిషేకాలప్పుడు, కార్తీక ధనుర్మాసాలలో ఉపవాసాలను చేసేవారు. మనం ఈరోజు అలాంటి వాటిని దూరం చేశాం. ఉపవాసాలు మానడం వల్ల మనిషి 2 రకాలుగా దెబ్బతింటున్నాడు. ఉపవాసం యొక్క ఫలితాన్ని మనం తెలుసుకొని మరలా ఆచరించే ప్రయత్నం చేయడం ఎంతైనా అవసరం ఉంది. మనం ప్రతిరోజు 3-4 సార్లు ఏదో ఒక ఆహారం తింటూ ఉంటాం. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయాలంటే పొట్ట ప్రేగులకు జీర్ణాది రసాలతో పాటు ఇంకా 3 కావాలి. అవి ఆక్సిజన్, ప్రాణవాయువు, రెండవది రక్తం, మూడవది శక్తి. ఈ 3 ఆహారం ప్రేగులలో ఉన్నంతసేపు అరగించడానికి అవసరం. భోజనం చేశాక మనం అందుకే ఎక్కువ గాలి పీల్చుకుంటాం. అలాగే మనం భోజనం చేశాక ముందు కంటే ఎక్కువ నీరసం, బద్ధకంగా ఉంటుంది. మనకు కావలసిన శక్తి, ప్రాణవాయువు పొట్ట వద్దకు ఎక్కువగా వెళ్ళేసరికి ఈ మార్పులు మామూలుగా పీల్చుకునే గాలి చాలదు. కాబట్టి శ్వాసలు మెల్లగా ఎక్కువసార్లు వెళ్తూ ఉంటాయి. మరలా ఈ ఆహారాన్ని శక్తిగా మార్చడానికి కణాలకు ఎక్కువ ప్రాణశక్తి అందాలి. ఆహారం ఏమీ తినకుండా ఉపవాసం చేస్తే ప్రేగులకు, కణాలకు వెళ్ళవలసిన గాలి అంతా పొదుపు అవుతుంది. అలా ప్రాణవాయువును పొదుపు చేయడమే ఉపవాసం. అలాగే శరీరంలోని శక్తిని కూడా పొదుపు చేయడానికి ఉపవాసాలు. ఉపవాసం రోజున పొట్టలో ఏ ఆహారం లేకుండా ఖాళీగా ఉండేసరికి పొట్ట అనేది డయాఫ్రమ్ మీద పడి దాన్ని నొక్కడం అనేది చేయదు. దాంతో ఊపిరితిత్తుల నిండా గాలి ఎక్కుతుంది. ఎప్పుడైతే గాలి నిండుగా ఎక్కుతుందో అప్పటి నుండి శ్వాసలు తగ్గుతాయి. ఉపవాసం అంటే 24 గంటలు శ్వాసల సంఖ్య బాగా తక్కువగా ఉండడం అని అర్థం. ఆహారం తిననందువల్ల అరగించడానికి ఖర్చు అయ్యే ప్రాణవాయువు కూడా పొదుపు అవ్వడం వల్ల ఇంకా శ్వాసలు తక్కువగా ఉంటాయి. ఇలాంటి మార్పులు శ్వాసక్రియలు జరుగుతాయి కాబట్టి తపము లేదు ఉపవాస వ్రతం కంటే అని అన్నారు. ఉపవాసం అనేది తపస్సు అంత గొప్పది. ఎలాంటి నిగ్రహము, మానసిక ప్రశాంతత తపస్సు వలన కలుగుతాయో అలాంటి వాటిని మనం ఉపవాసం ద్వారా కూడా పొందవచ్చు. ఉపవాసం రోజున శ్వాసక్రియ జరిగినంత దీర్ఘంగా ఇంకెప్పుడు జరగదు. అంత తక్కువ శ్వాసలు కూడా ఇంకొక రోజున మనం గమనించలేము. శ్వాసలు ఎంత తక్కువ ఉంటే మనస్సు అంత బాగుంటుంది. మంచి రోజులలో మనస్సు ఆనందంగా, హుషారుగా ఉండాలి. కాబట్టి మన పెద్దలు మంచి రోజు వచ్చినప్పుడల్లా ఉపవాసాలు చేసే అలవాటు చేసేశారు. మానసిక ఆనందం, ప్రశాంతతను ఏ రోజు మనం సొంతం చేసుకోవాలంటే ఆ రోజు ఉపవాసం చేస్తే మనకు ఆ కోరిక నెరవేరుతుంది. ఆ రోజు బాగా తింటే ఉన్న సౌఖ్యం, ఆనందం దూరం అవుతాయి. ఇక నుండైనా వారానికి ఒక రోజు అన్న శ్వాసలను బాగా తగ్గించే ఉపవాసాలను చేసి చూద్దాం. అనంతమైన ఆనందాన్ని పొందడానికి మనకు ఈ మానవ జన్మ వచ్చింది. మనం తినే తిండి ఆనందాన్ని మనకు దక్కకుండా చేస్తున్నది. కనీసం వారానికి ఒక్కరోజైనా ఆ తిండి మనల్ని పాడు చేయకుండా, మన ప్రశాంతతను పోగొట్టకుండా జాగ్రత్త పడదాము. పుట్టిన దగ్గర నుండి ప్రతిరోజు తింటూనే ఉన్నాం కాబట్టి పొట్టను మాడిస్తే ఎంత సుఖంగా ఉంటుందో తెలుసుకుందాం. ఏమీ తినకుండా పని చేసుకోవాలంటే నీరసం వస్తుంది. కాబట్టి ఉపవాసాలంటే మనకు భయం వేస్తుంది. పొట్టకు ఏదైనా పండ్ల రసాలు, పండ్లు అందించిన జీర్ణక్రియ పనిచేయాలి కాబట్టి అది ఉపవాసం అవ్వదు. జీర్ణక్రియ అసలు పనిచేయకుండా శక్తినిచ్చి ఏదైనా ఉంటే దాన్ని త్రాగి మనం ఉపవాసం చేయవచ్చు. మనం ఇలాంటి అవసరాన్ని తీర్చడానికి తేనె అనేది అమృతం ఉన్నది. తేనె సహాయంతో ఉపవాసం అనేది శక్తినిస్తూ ఆకలి లేకుండా చేసి మనకు శ్వాసలు తగ్గడానికి సహకరిస్తుంది. తేనెతో వారానికి ఒక రోజు ఉపవాసం ఎలా చేయాలో తెలుసుకుందాం. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి 8-9 గంటల వరకు 3 నుండి 4 లీటర్ల వరకు నీటిని త్రాగి 2 విడతల విరేచనం అయ్యేటట్టు చూసుకోవాలి. ఫస్ట్. నెక్స్ట్ సెకండ్, ఉదయం పూట అలవాటు ప్రకారం తాగే టీ, కాఫీలు త్రాగరాదు. ముందు వాటిని పూర్తిగా మానిన 10-20 రోజుల తర్వాతే ఇలాంటి ఉపవాసాలు చేయాలి. ఉదయం 9 గంటలకు పెద్ద గ్లాసు నీటిలో ఒక నిమ్మకాయ రసాన్ని పిండి అందులో 4 టీ స్పూన్ల తేనెను కలిపి మెల్లగా త్రాగుతారు.
తాగాలి. తర్వాత 4, 10:15 నుంచి 10:30 గంటలకి 10:30 2 గ్లాసుల మంచినీరు తాగాలి. 11:30 మరలా తేనె నిమ్మకాయ నీళ్ళు తాగాలి. మళ్ళీ 12:30 లేదా 12:45 వరకు మరలా 2 గ్లాసుల నీరు తాగాలి. ఇలా ఉదయం నుండి రాత్రి పడుకోబోయే వరకు తేనె నీళ్లను మంచినీరును అలా త్రాగాలి. మంచినీరును సాయంకాలం 7 గంటల వరకు త్రాగి ఆపవచ్చు. రోజుకి తేనె సుమారు 150 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు వాడుకోవచ్చు. ఎవరికన్నా పులుపు ఇష్టం లేకపోయినా, పులుపు అంటే భయం ఉన్న వట్టి తేనె నీరు కూడా త్రాగవచ్చు. ఉపవాసం రోజున ప్రసాదాలు కానీ, చిరుతిళ్ళు కానీ, టిఫిన్లు కానీ ఏమాత్రం నోట్లో పెట్టరాదు. రోజులో ఎప్పుడైనా పని ఎక్కువ వల్ల నీరసం అనిపిస్తే అలాంటప్పుడు కొబ్బరి బొండం నీళ్ళు అత్యవసర పరిస్థితులలో త్రాగవచ్చు. ఉపవాసాలలో బయటకు తిరిగేవారు ఎప్పటి తేనె నీరు అప్పుడు కలుపుకొని త్రాగాలి. అలా కుదరకపోతే తేనెను నాకి నీరు త్రాగితే సరిపోతుంది. ముందే కల్పించుకుంటేనే తేనె నీళ్లు దెబ్బతింటాయి. 2-3 సార్లు అలా ఉపవాసాలు చేస్తే కానీ మీ శరీరం మనసు అలవాటు పడవు. అక్కడ నుండి చాలా బాగుంటుంది. ప్రతిరోజు మనం తినే ఆహారం శ్వాసలకు, మన ఆనందానికి ఎంత ఆటంకం కలిగిస్తున్నాయో అన్నది ఉపవాసం చేసిన రోజునే అర్థమవుతుంది. 6 రోజులు ఆఫీస్కి వ్యాపారానికి వెళ్ళి ఒకరోజు సెలవు తీసుకున్నట్లు మనం కూడా 6 రోజులు తిని ఒకరోజు పొట్టకు విశ్రాంతిని కలిగిద్దాం. అది ఏ రోజైనా పర్వాలేదు. అలా ఉపవాసం చేసిన రోజున ఎక్కువ సమయం ధ్యానం చేసుకోవడమో, మంచి ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడమో, లేదా మనసును అనవసరమైన ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉంచుకోవడమో చేస్తే చాలా మంచిది. అలా చేయడం వల్ల మానసిక ఆరోగ్యము, పొట్టకు ఆహారం తిననందువల్ల శారీరక ఆరోగ్యము రెండింటినీ ఒక్కరోజే పొందవచ్చు. ఇకనైనా ఉపవాసంలో ఉన్న రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఆచరిద్దాం. ఏమంటారు? థ్యాంక్ యూ.